తిరుపతి నుంచి గోకర్ణకు డైరెక్ట్గా బస్సు అయితే అవైలబుల్గా లేదు. గోకర్ణకు నియరెస్ట్ బస్ స్టాండ్ అయినా కుమ్టా వరకు అయితే బస్సు అయితే అవైలబుల్గా ఉంది. కుమ్టా నుంచి గోకర్ణ 30 కిలోమీటర్లు మాత్రమే ఉంది. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తిరుపతి నుంచి కుమ్టా వెళ్ళే వాయువ్య కర్ణాటక ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు కుమ్టా డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 3:45 తిరుపతి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా బెంగళూరు, శివమొగ్గ, సాగర్, సిద్ధాపూర్, సిరిసి మీదుగా కుమ్టాకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 2కు రాత్రి 11 గంటలకు, శివమొగ్గకు తెల్లవారుజామున 5:30, సాగర్కు ఉదయం 7:05, సిద్ధాపూర్కు ఉదయం 7:50, సిరిసికి ఉదయం 8:45, కుమ్టాకు ఉదయం 10:30 అయితే చేరుకుంటుంది. తిరుపతి నుంచి కుమ్టాకు సుమారుగా 717 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతి నుంచి కుమ్టాకు టోటల్ జర్నీ అవర్స్ 18:30. తిరుపతి నుంచి కుమ్టాకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 855 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కుమ్టా నుంచి తిరుపతి వెళ్ళే వాయువ్య కర్ణాటక ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:45 కుమ్టా బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు కుమ్టా నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ సిరిసికి సాయంకాలం 5:35, సిద్ధాపూర్కు సాయంకాలం 6:40, అలాగే సాగర్కు రాత్రి 7:30, శివమొగ్గకు రాత్రి 9:30, బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 2కు తెల్లవారుజామున 4:30, తిరుపతికి ఉదయం 9:30 అయితే చేరుకుంటుంది. కుమ్టా నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 17:30. అలాగే బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి మనకు 855 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.